ప్రిపోజిషన్స్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోదే. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం కొట్టేయట్లేదు, ఎందుకంటే ఇది మనం 2వ తరగతి 3వ తరగతి నుంచి నేర్చుకోవాల్సింది. ఈ ప్రిపోజిషన్ ఉన్నట్లన్నిట్లో డేంజరస్. ఎలా డేంజరస్ అంటే, నేను క్లాస్ రూమ్లో ఇచ్చేది షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్. ఆ ఆన్ అన్నది ప్రిపోజిషన్. ఆ ఆన్ తీసేసేస్తే ఏమవుతుందో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్. సో ఈ ఆన్ని మనం తీసేసి చదివితే షీ ఈజ్ సిట్టింగ్ ఏ బెంచ్ అంటే ఆల్మోస్ట్ ఎట్లా అర్థం వస్తుంది అంటే, ఆమె ముందు చూసారా, ఆమె బెంచ్, ఆమె మీద ఎవరైనా కూర్చోవచ్చు. సో ఆమె బెంచ్ మీద కూర్చున్నది అనాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆన్ రావాల్సిందే. అంటే ఈ ప్రిపోజిషన్ ఏం చెప్తుందంటే, యువతలి వర్డ్స్కి యాక్చువల్గా కరెక్ట్ మీనింగ్ తెస్తుంది. ఇది లేకపోతే ఈ వాక్యంలో మీనింగ్ మారిపోతుంది, వేరేది ఏది పెట్టినా కూడా వర్కౌట్ కాదు. సో ఇన్ చూద్దాం. లెట్ us see. My daughter is in a car. My daughter is in the car. In a car అంటే ఏదో కార్లో అద్దె కార్ అయి ఉండొచ్చు. ఇన్ ది కార్ అంటేనేమో నా కార్లో కూర్చొని ఉన్నది. ఇన్ ది కార్, ఇన్ ఏ కార్, ఇన్ ఎన్ ఆటో, ఇన్ ఏ ట్యాక్సీ బాగానే ఉంది. ఆన్ ది బస్, ఓ మై గాడ్. ఆన్ ది బస్ అంటే నాకు ఎలా వినిపిస్తుంది అంటే, తెలుగులో మై ఫాదర్ ఈజ్ ఆన్ ది బస్, హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఖమ్మం అంటే, ఆన్ ది బస్ అంటే మా డాడీ బస్సు మీద కూర్చున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అది కాదు. ఆన్ ది బస్ అంటే బస్సులో కూర్చున్నాడనే అర్థం. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎంత కాంప్లికేటెడో మీకు అర్థమైపోతుంది. ఆన్ ఏ బస్, ఆన్ ఏ ట్రైన్, ఆన్ ఏ షిప్, ఆన్ ఎన్ ఏరోప్లేన్. ఓ మై గాడ్. విమానం మీద అయితే మనం మన తండ్రిని ఊహించుకొని కూడా ఊహించుకోలేము. పైన కూర్చుంటే మరి రెక్కలు పట్టుకొని కూర్చుంటారా, ఆ తోక పట్టుకొని కూర్చుంటారా, అర్థం కాదు. ఆన్ ఎన్ ఏరోప్లేన్ అంటే నాన్నగారు విమానం లోపల ఉన్నారు అన్నది అర్థమవుతుంది. తెలుగులో ఉన్న ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్కి పనికి రావు. ఇవి మీరు చదివి రిపీటెడ్గా ఎగ్జాంపుల్స్ చూసుకొని బుక్స్లో చూస్తారా, వీడియోస్ చూస్తారా, ఇవే నా ఎక్కువగా పెద్దగుండే వీడియోస్ చూస్తారా, అది డిపెండ్స్ ఆన్ యూ. రైట్. ఎట్, వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎట్ స్కూల్. ఇన్ స్కూల్ అనకూడదంట ఇంగ్లీష్లో. నేను స్కూల్లో ఉన్నాను తెలుగులో సరిపోతుంది. ఎట్ స్కూల్ అంటే గార్డెన్లో ఉండొచ్చు, మెస్లో ఉండొచ్చు, క్యాఫెటేరియాలో ఉండొచ్చు, యాలీలో ఉండొచ్చు, వరండాలో ఉండొచ్చు, ప్రిన్సిపల్ రూమ్లోనూ, ఆఫీస్ రూమ్లో, ఎక్కడున్నా కూడా అది ఎట్ స్కూల్ అంటారు. అదే ఐ యామ్ ఇన్ మై క్లాస్ రూమ్. ఇట్లా క్లోజ్ చేసిన రూమ్లో అయితే ఇన్. ఐఎమ్ ఎట్ హోమ్. ఐఎమ్ ఎట్ హోమ్. మేబీ నేను గేట్ దగ్గర ఉన్నాను, వరండాలో ఉన్నాను, వెనకాల గార్డెన్లో ఉన్నాను, ఎక్కడున్నా కూడా ఐఎమ్ ఎట్ హోమ్. ఐ యామ్ ఇన్ మై బెడ్రూమ్. ఐ యామ్ ఇన్ మై ఆఫీస్ రూమ్. సో ఒక గదిలో ఉంటేనేమో ఇన్ అంటున్నాడు. ఇల్లు, కాలేజీ, యూనివర్సిటీ, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, వీటన్నిటికీ, మ్యూజియం, వీటన్నిటి ఎట్ పెట్టాల్సిందే. సో మైండ్ దాట్. అండర్, ఇవన్నీ అవే. అండర్, ఆన్, ఇన్ బిట్వీన్. సో ఇవి ప్రపోజిషన్స్ చాలా ఉంటాయి. ఒక్కోసారి 2 ప్రపోజిషన్స్ ఉంటాయి, 2 రైట్ వస్తాయి. ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్.
ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏజెస్. ఇన్ ఏజెస్ కరెక్టే, ఫర్ ఏజెస్ కూడా కరెక్టే. సో ఇట్లా రెండు ప్రపోజిషన్స్ వచ్చేవి కూడా ఉంటాయి, వేరువేరుగా రెండు రైట్ అవుతాయి. కాబట్టి ఈ ప్రెపోజిషన్స్ నేను చెప్పినట్టు ఇది కొద్దిగా డేంజరస్గా ఉంటాయి. మై ఫాదర్ ఈజ్ ఇన్ బాల్కనియా, ఆల్ బాల్కనియా అంటే ఆన్ బాల్కనీ అని వస్తుంది. అదే మనకు తెలుగులో అయితే మా నాన్న బాల్కనీలో ఉన్నాడు. సో ఈ లో ఉన్నాడు ఇక్కడ నడవదు. రైట్. సో ఐ కెనాట్ గివ్ యూ ఆల్ ది ఎగ్జాంపుల్స్. అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటా పోతే గంటలు గంటలు అవుతుంది. నేను గంటలు వీడియోస్ చేయను. సో లెట్ us see these conjunctions. ఈ కంజంక్షన్స్ అంటే రెండు వాక్యాల్ని కలుపుతుంది. ఐ డిడ్ంట్ గో అవుట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ కుడెంట్ go out, and I bought some vegetables and fruits. Because I am late, I was asked to stand outside the class. Neither nor, either or. సో ఇవన్నీ కూడా కంజంక్షన్స్లోకే వస్తుంది. నీ కాఫీ వద్దు, నీ టీ వద్దు అని చెప్పాలంటే నీదర్. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఈదర్ అదైనా ఓకే, ఇదైనా ఓకే. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఐ విల్ డ్రా ఇట్ హియర్. సపోజ్ నేను మీ ఇంటికి వచ్చాను. నీదర్, ఈదర్, బోత్. సో లెట్ us ఫోకస్ హియర్. సో నేను మీ ఇంటికి వచ్చాను. నాకు తెలుసు మీకు టీ చేయటం రాదు, కాఫీ చేయటం రాదు అని. కానీ మీరు అడుగుతారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగుతారా, కాఫీ తాగుతారా? నీదర్. ఎందుకంటే ఆ టీ కాఫీ తాగి నేను వాంతులు చేసుకోలేను. అదే మీ మమ్మీ ఉన్నారు, ఆమె అద్భుతంగా టీ కానీ కాఫీ కానీ చేస్తారు. ఆమె ఉన్నప్పుడు అయితే సార్ what would you like to have, tea or coffee? either అంటే ఇదైనా ఓకే, లేకపోతే ఇదైనా ఓకే, ఏదో ఒకటి నేను తీసుకుంటాను. నీదర్ అంటే అది వద్దు, ఇది వద్దు. నాట్ ఈదర్ అంటే మళ్ళీ ఇక్కడ నాట్ ఈదర్ కూడా ఉంది. నాట్ ఈదర్ అంటే మళ్ళీ దీనిలాగానే నీదర్ అయిపోతుంది, అది వద్దు ఇది వద్దని. ఈదర్ అంటే ఒక్కసారి ఈదర్ అంటే అదైనా ఓకే, ఇదైనా ఓకే, కానీ ఏదో ఒకటి ఓకే. అదే బోత్ అన్నారనుకో. సపోజ్ సార్ మీరు బిస్కెట్స్ తింటారా, టీ తాగుతారా? ఐ వాంట్ బోత్. నేను బిస్కెట్స్ని టీలో ముంచుకొని తింటాను. ఐ వాంట్ బోత్. దిస్ ఈజ్ బోత్, దిస్ ఈజ్ నీదర్, ఏది వద్దు. దిస్ ఈజ్ ఈదర్, ఏదో ఒకటి కావాలి. నాట్ ఈదర్, రెండు వద్దు. సో వీటిని మనం ఏమన్నాము? కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ తర్వాత లెట్ us see దిస్ ఈజ్ ఇంటర్జంక్షన్స్. సో ఇది నేను చిన్నప్పటి నుంచి నాకు అర్థమయ్యేది కాదు. బేసిక్గా ఐ వాజ్ ఎన్ యావరేజ్ స్టూడెంట్. ఏందేదో చెప్పేవాళ్ళు, నాకేం అర్థమయ్యేది కాదు. సో తర్వాత నేను గుర్తుపెట్టుకున్నది ఏంటంటే ఈ ఇంటర్జంక్షన్ అంటే చక్కగా గుంజి చుక్క పెట్టేదాన్ని ఇంటర్జంక్షన్. సో బెస్ట్ వే ఆఫ్ టీచింగ్ దిస్ ఈజ్, పాత సినిమాల్లో హీరోయిన్ ఒక కుండ తీసుకొని వస్తూ ఉంటుంది, నిండా నీళ్ళు ఉంటాయి. ఈలోగా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి మీ లవర్ని ఎవరో కొట్టారు విలన్స్ అంటే ఈమె కొండెట్టు వదిలేసి కెవ్వు అని కేకేస్తుంది. ఆ కెవ్వు కేకే ఇది. వెరీ సింపుల్. సంతోషంతో అరిసినా, బాధతో అరిసినా ఒకలాంటి సడన్ ఫీలింగ్ని మనం ఇంటర్జంక్షన్ అన్నాం. ఓ ఏదో తగిలింది, ఔచ్. మనమేమో తెలుగులో అమ్మ అని పట్టుకుంటాం, కాలునో చేతికో ఏదో దెబ్బ తగిలితే. ఇదేమో వాళ్ళు ఔచ్ అంటారు. వావ్
వావ్, హీఈస్ హ్యాండ్సమ్, షీఈస్ బ్యూటిఫుల్, వావ్, వాట్ ఎ సీనరీ, దట్ ఈస్ వావ్. అలాస్, మీకు తెలుసు ఇది బాధ వచ్చినప్పుడు అనేది బ్రేవో. బ్రేవో అనేది యాక్చువల్గా నేను నేవీకి వెళ్ళిన దాకా, ఇండియన్ నేవీకి వెళ్ళిన దాకా నాకు తెలియదు. మనం ఏదైనా మంచి పని చేస్తే పెద్ద ఆఫీసర్లు వచ్చి భుజం తట్టి బ్రేవో, బ్రేవో అంటే ఏందో అనుకునేవాడిని. సో షబాషి, వండర్ఫుల్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, ఊప్స్ అంటే మళ్ళీ ఇది కూడా ఏదో డౌన్ ఫీలింగ్, రైట్. బ్రేవో, జూలు, ఇట్లాంటి చాలా వర్డ్స్ ఉంటాయి వాళ్ళు వాడేవి. అవి మనం కూడా ఇంగ్లీష్లో ఒక ఫీల్ వచ్చినప్పుడు, సడన్ ఫీల్ వచ్చినప్పుడు మనం వాడితే మన భాష బాగుంటుంది. మళ్ళీ అమెరికాను, కెనడాను, ఆస్ట్రేలియాను, ఇంగ్లాండు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడితే మనకు అర్థం కాక సే ఇట్ అగైన్ అంటే దరిద్రంగా ఉంటుంది. కాబట్టి మనం స్కూల్లోనే, కాలేజీలోనే, లేకపోతే బయటకు వెళ్ళకముందే మనం ఇవన్నీ నేర్చుకొని పోతే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.